హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో, ఈ వీడియోలో ఆర్ఆర్‌సీ గ్రూప్ డీకి సంబంధించిన షిఫ్ట్ 2 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా మనకి స్టూడెంట్స్ ఎవరైతే మనకి క్వెషన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గానీ, లేకపోతే దానికి తెలిసిన వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిచ్చిన సోర్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా మేబీ ఇలా ఇచ్చారు గాబట్టి ఈ క్వెషన్స్ అడగచ్చేమో. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో, ఈ ఉద్దేశంతో ఈ సెక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్‌లీ ఇక్కడ ఇచ్చిన ప్రెజెంట్ చేసిన ప్రతి క్వెషన్ కూడా ఎవరో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గానీ, వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు గానీ సోర్స్‌ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసిన తర్వాతే మీకు ఆ సోర్స్ చెప్పడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది మీకు మేబీ ఫర్దర్ షిఫ్ట్స్‌లో గానీ, వాటి యొక్క డైరెక్ట్ క్వెషన్స్‌లో గానీ, లేదా దాని రిలేటెడ్ ఆప్షన్స్‌లో గానీ యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేటప్పటికి చాణక్య వాస్ ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ద రీజన్ ఆఫ్. సో, ఫస్ట్ షిఫ్ట్‌లో మనం చూసాం కదా! ఫస్ట్ షిఫ్ట్‌లో మనం ఏం చెప్పుకున్నాం అంటే మోస్ట్‌లీ క్వెషన్స్ అన్నీ కూడా మోడర్న్ ఇండియా రిలేటెడ్ క్వెషన్స్ చూసాం. సో, ఇక్కడొచ్చేటప్పటికి చాణక్య వాస్ ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ద రీజన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. సో, మీరు లాస్ట్ షిఫ్ట్స్‌లో జరిగిన క్వెషన్స్‌కి, ఇక్కడ జరిగిన క్వెషన్స్‌కి ఒక చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. చాలామంది మోడరేట్ టు డిఫికల్ట్ అని ఫీల్ అవ్వడానికి కూడా రీజన్ అదే క్వెషన్స్ ఫ్లిప్ అవుతున్నాయి. అంటే కాన్సెప్ట్ నుంచి క్వెషన్‌ని డైరెక్ట్‌గా అడగకుండా ఇక్కడ 2 రకాలుగా అడుగుతున్నారు. ఎయిదర్ సీదా క్వెషన్ పడుతుంది, డైరెక్ట్‌గా క్వెషన్ వస్తుంది. లేదా దానిని ఫ్లిప్ చేసి క్వెషన్ అడుగుతున్నారు. సో, చాణక్య ఎవరి కాలంలో మనకి ఉండేవాళ్ళు అంటే మౌర్యుల కాలంలో. లేదా చాణక్య రాసిన బుక్ ఏది అంటే అర్థశాస్త్ర. అలా అడగకుండా మనకి చాణక్య వాస్ ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ద రీజన్ ఆఫ్ అని ఏ కింగ్ అని అడిగారు? చంద్రగుప్త మౌర్య. సో, ఇట్లా క్వెషన్స్ కొన్ని ఫ్లిప్ అయ్యి లేకపోతే ఇట్లా క్రాస్ క్వెషన్స్ లాగా రావడం జరుగుతుంది. అంతే తప్ప కాన్సెప్ట్ సేమ్ ఉంది అండ్ క్వెషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంది. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి క్వెషన్స్ అటెంప్ట్ చేసినప్పుడు. ఇక్కడ చూద్దాం. ఇదే తరహాలో ఇంకొక క్వెషన్ మేబీ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మనకి దేవి చంద్రగుప్తం ఉంది కదా! విశాఖ దత్తుడు రాసిన 'దేవి చంద్రగుప్తం'. సో, ఇక్కడి నుంచి మనం ఎలాంటి క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే విశాఖ దత్త రోట్ విచ్ బుక్ అంటే 'దేవి చంద్రగుప్త' అండ్ 'ముద్ర రాక్షస'. 'ముద్ర రాక్షస' ఎవరి గురించి అంటే మౌర్యుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వబడింది. 'దేవి చంద్రగుప్తంలో' గుప్తుల కాలం యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. లేదా మనకి 'ముద్ర రాక్షస' రాసిన విశాఖ దత్త ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అని అడగొచ్చు. అది గుప్తా డైనాస్టీకి సంబంధించిన కోర్ట్‌లో ఆయన ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు. లేదా వీళ్ళిద్దరిని తీసి కాళిదాసు ఎవరి కోర్ట్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు. యాక్చువల్‌గా క్వెషన్ అది. ప్రీవియస్ క్వెషన్స్‌లో ఉన్న క్వెషన్ అది. కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే చంద్రగుప్త II. సో, అదే ప్యాటర్న్‌లో కాళిదాసు అనే దాన్ని రిమూవ్ చేసి అదే ప్యాటర్న్‌లో ఇక్కడ మనకి చాణక్యుడిని ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్. కాబట్టి ఏన్షియంట్ ఇండియాలో చాణక్యుడు, కాళిదాసు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ముద్ర రాక్షస రాసిన ఎవరైతే విశాఖదత్తుడు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బాణభట్టుడు వీళ్ళని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మిడీవల్ ఇండియాలో అక్బర్ కోర్ట్‌లో గాని, జహంగీర్ కోర్ట్‌లో గాని, నెక్స్ట్ అమీర్ ఖుస్రు ఇలాంటి పర్సన్స్‌ని ఒక్కసారి వాళ్ళు ఎవరి కోర్ట్‌లో, ఎవరి ఆస్థానంలో ఉన్నారు, ఎవరి డైనాస్టీలో ఉన్నారు, అలాగే ముఖ్యంగా ఏం బుక్స్ రాసారు. ఈ 3 జోనర్స్‌ని ఒక్కసారి క్విక్‌గా రివైజ్ చేయండి. సో, మీకు క్వెషన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేటప్పటికి నేమ్ ద ఇన్‌స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్. సో, బీపీని కొలవడం కోసం, మెజర్ చేయడం కోసం ఏ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో, మనకి స్పిగ్మోమానోమీటర్ ఏదైతే ఉందో, సో, స్పిగ్మోమానోమీటర్ అనే దాన్ని బ్లడ్ ప్రెషర్‌ని మెజర్ చేయడం కోసం దీనిని మనకి యూజ్ చేయడం జరుగుతది. సో, దీన్ని బయాలజీ కింద తీసుకోవచ్చు లేదా ఫిజిక్స్‌లో ముఖ్యంగా ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వాటిని మెజర్ చేయడం కోసం సో, స్పెసిఫిక్‌గా మనకి 10-11 ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ప్రీవియస్ క్వెషన్స్‌లో కూడా అలాంటివి అడిగారు కాబట్టి మీకోసం క్విక్‌గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత మీరు ఈ స్లైడ్‌లో చూసుకోవచ్చు. ఒకటి హైడ్రోఫోన్ అనే డివైస్ ఉంటది. సో, హైడ్రోఫోన్ డివైస్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్‌గా మనకి అండర్ వాటర్ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, అండర్ వాటర్ సౌండ్ వేవ్స్‌ని డిటెక్ట్ చేయడం కోసం మనకి హైడ్రోఫోన్‌ని యూజ్ చేస్తారు ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని. నెక్స్ట్ హైడ్రోమీటర్ అనే ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట. సో, నెక్స్ట్ ఫాథోమీటర్ అనే ఇన్‌స్ట్రుమెంట్. హైడ్రోమీటర్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్. సో, లిక్విడ్స్ ద్రవాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని తెలుసుకోవడం కోసం హైడ్రోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫాథోమీటర్ వచ్చేటప్పటికి డెప్త్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ డెప్త్ ఆఫ్ ద సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొలవడానికి ఫాథోమీటర్ యూజ్ చేస్తారు. పెరిస్కోప్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సీ లెవెల్‌కి అబోవ్ ఉన్న ఆబ్జెక్ట్స్‌ని చూడడం కోసం పెరిస్కోప్‌ని యూజ్ చేస్తారు. దీన్ని సాధారణంగా సబ్‌మెరైన్స్‌లో యూజ్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పిన ఈ మొత్తం అన్నీ కూడా నీటికి సంబంధించినవి. పెరిస్కోప్ ఏదైతే సీ లెవెల్‌కి అబోవ్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్‌ని చూడడానికి యూజ్ చేస్తారు. ఫాథోమీటర్ డెప్త్ ఆఫ్ ద ఓషన్స్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారు. హైడ్రోఫోన్ వచ్చేటప్పటికి సౌండ్ వేవ్స్ అండర్ ద వాటర్
సౌండ్ వేవ్స్‌ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. హైడ్రోమీటర్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్‌కి యూజ్ చేస్తారు. అలాగే హైగ్రోమీటర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ వచ్చేటప్పటికి ఏంటంటే హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్, గాలిలో తేమ ఎంతైతే ఉందో ఆ పర్సెంటేజ్‌ని తెలుసుకోవడం కోసం హైగ్రోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పైరోమీటర్. మీకెలా అయితే ఇప్పుడు థెర్మోమీటర్ ఇట్లాంటివి ఉన్నాయో, ప్లాస్మా థెర్మోమీటర్, మెర్క్యూరీ థెర్మోమీటర్ ఇట్లా. సో, అట్లాంటిదే మనకి పైరోమీటర్ కూడా హైయెస్ట్ టెంపరేచర్‌ని మెజర్ చేయడం కోసం పైరోమీటర్‌ని యూజ్ చేస్తారు. భూకంపాలు ఏవైతే ఉన్నాయో, ఎర్త్‌క్వేక్స్, సో వాటిని మెజర్ చేయడానికి సెస్మోగ్రాఫ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. వేగంగా కదిలే ఆబ్జెక్ట్స్‌ని గుర్తించడానికి, ర్యాపిడ్‌గా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్‌ని గుర్తించడానికి స్ట్రోబోస్కోప్ అనే దాన్ని యూజ్ చేస్తారు. స్పీడ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అండ్ యాస్ వెల్ యాస్ బోట్స్ యొక్క స్పీడ్‌ని, ఏరోప్లేన్స్ యొక్క స్పీడ్‌ని కొలవడం కోసం టాకోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇది ఎన్‌టీపీసీలో గ్రూప్ డి స్టేజ్ 1లో ఫ్రీక్వెంట్‌గా అడిగింది. నేను అందుకనే ఇక్కడ యాడ్ చేశాను. సో, ఏ ఇన్‌స్ట్రుమెంట్ మనకి సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ వేవ్స్‌గా మారుస్తుంది అని అడిగారు. దట్ ఈస్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ అనేది సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ వేవ్స్‌గా మార్చడం జరుగుతది. సో, ఇవి కొన్ని మీరు తెలుసుకోవాల్సిన ఇన్‌స్ట్రుమెంట్స్. మేబీ రిపీట్ అయినా లేదా ఆప్షన్స్‌లో వచ్చిన ఈ డివైసెస్ అనేవి మీకు యూజ్ అయితాయి. సో, నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ విటమిన్ ఏ కెమికల్ నేమ్ అండ్ డెఫిషియన్సీ అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ మనం షిఫ్ట్ 1లో డిస్కస్ చేసినప్పుడు చేసాం. విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారని, విటమిన్ డిని కాల్సిఫెరాల్ అంటారని, విటమిన్ ఏ దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేటప్పటికి రెటినాల్ అంటారని. సో, నెక్స్ట్ దాని యొక్క డెఫిషియన్సీ విటమిన్ ఏ తక్కువ ఉండడం వల్ల ఎలాంటి డెఫిషియన్సీ వస్తదని అడుగుతున్నారు. సో, జెరోఫాథాల్మియా అనేది ఏదైతే ఉందో, జెరోఫాథాల్మియా అనే ఒక డిసీజ్ లేదా ఒక డెఫిషియన్సీ అనేది విటమిన్ ఏ తక్కువగా ఉండడం వల్ల వస్తది. మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యాస్ వెల్ యాస్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా చెప్పుకున్నాం. అంటే నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి. నీటిలో కరిగేవి బి, సి అవి తప్ప మిగతావన్నీ కూడా కొవ్వుల్లో కరిగేవి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్‌గా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ విటమిన్ ఏని రెటినాల్ అంటారు. దీనివల్ల ఇలాంటి డెఫిషియన్సీ అనేది వస్తది. అలాగే విటమిన్ డి వచ్చేటప్పటికి కాల్సిఫెరాల్ అని చెప్పేసి అంటారు. విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో మనకి రికెట్స్ అనే వ్యాధి సంభవిస్తది. రికెట్స్ అనే డెఫిషియన్సీ రావడానికి కారణం విటమిన్ డి అనేది తక్కువగా ఉండడం. అలాగే విటమిన్ సి వచ్చేటప్పటికి స్కర్వీ అనే వ్యాధి వస్తది. విటమిన్ సి అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి మనకి సంక్రమించడం జరుగుతది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విటమిన్ ఇ, దాన్ని టోకోఫెరాల్ అంటారు. అలాగే బ్యూటీ విటమిన్ అని కూడా దాన్ని పిలుస్తారు. ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దాని డెఫిషియన్సీ వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. అది వన్ ఆఫ్ ద సింప్టమ్ గా కూడా చెప్పడం జరుగుతది. ఇవి విటమిన్ ఏ, డి, ఇ అండ్ విటమిన్ కే. కే అనేది మనకి రక్తం గడ్డ కట్టడంలో ముఖ్యంగా యూజ్ అయ్యేది. బ్లడ్ క్లాటింగ్ లో ఎక్కువగా యూజ్ అయ్యే విటమిన్ కే అనేదాన్ని చెప్పొచ్చు. ఇక విటమిన్ బి1 మీకు ఆల్రెడీ తెలుసు, థయామిన్. ఇది తగ్గితే బెరీ అనే వ్యాధి వస్తదని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. విటమిన్ బి2 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రైబోఫ్లోమిన్, నోటి పూతకి సంబంధించిన డెఫిషియన్సీ అనేది వస్తది విటమిన్ బి2 తగ్గడం వల్ల. అలాగే నెక్స్ట్ విటమిన్ బి3 వచ్చేటప్పటికి నియాసిన్ గా చెప్తాం. ఇది తగ్గడం వల్ల పెలాగ్రా అనే చర్మ వ్యాధి అనేది సంభవిస్తది. పెలాగ్రా ఈజ్ అ డెఫిషియన్సీ విచ్ ఈజ్ రైజ్డ్ బికాస్ ఆఫ్ విటమిన్ బి3 గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విటమిన్ బి6 అనేది తగ్గడం వల్ల రక్తహీనత, ఎనీమియా అనేది వస్తది. విటమిన్ బి6 అండ్ విటమిన్ బి12 బోత్ ఆర్ క్రియేట్స్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఎనీమియా. కానీ డిఫరెన్స్ ఏంటంటే విటమిన్ బి6 లో ఎనీమియా అనేది కనిపిస్తది. తీవ్ర రక్తహీనత, సివియర్ ఎనీమియా అనేది మనకి ఏ విటమిన్ తగ్గడం వల్ల వస్తదంటే సైనాకోబాలమిన్. విటమిన్ బి12 తగ్గడం వల్ల తీవ్ర రక్తహీనత, ద సివియర్ ఎనీమియా అనేది దీని డెఫిషియన్సీ వల్ల కనిపిస్తూ ఉంటది. సో, ఇవి కొన్ని విటమిన్స్ కి సంబంధించిన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విటమిన్స్ క్వెషన్స్ మీకు రిపీట్ అవుతానే ఉంటాయి. డిసీజెస్ క్వెషన్స్ రిపీట్ అవుతానే ఉంటాయి. బయాలజీలో స్టాటిస్టిక్ జీకేలో వన్ ఆఫ్ ద పార్ట్ ఇవి. ఏవి? విటమిన్స్ అండ్ యాస్ వెల్ యాస్ డిసీజెస్ అండ్ వాటితో పాటుగా కణాలకి సంబంధించినవి. కణ అధ్యయనాన్ని, స్టడీ ఆఫ్ సెల్ ని ఏమని పిలుస్తారు? యానిమల్ కి, ప్లాంట్ కి సంబంధించిన టిష్యూస్ గురించి గాని, సెల్ స్ట్రక్చర్ గురించి గాని, న్యూక్లియస్ గురించి గాని, ఈ బేసిక్ క్వెషన్స్ అనేవి తిరిగి మళ్ళా మీకు రిపీట్ అయితాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేటప్పటికి ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 ఇండియా ర్యాంక్. సో, ఇది వచ్చేటప్పటికి జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్. మోస్ట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1.5 మంత్ క్రితం కరెంట్ అఫైర్ ఇది. సో, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ డే అనేది మనకి జూన్ 5న సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసు.
అయితే అదే సందర్భంగా ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా జూన్‌లోనే మనకి ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ఇది 180 కంట్రీస్‌కి సంబంధించి రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ ఎస్పెషల్లీ ఇవ్వడానికి మేబీ రీజన్ ఏంటంటే, సో ఇండియా ది వర్స్ట్ పర్ఫార్మెన్స్‌ని చూపిచ్చింది ఈ సంవత్సరం ఇండెక్స్‌లో. అంటే లీస్ట్ ర్యాంక్‌ని ఇది పొందింది. ఔట్ ఆఫ్ 180 కంట్రీస్‌లో 180థ్ ర్యాంక్ ఇండియాకి రావడం జరిగింది. డ్యూ టు అదర్ కైండ్ ఆఫ్ రీజన్స్, కొన్ని రీజన్స్ వల్ల. టాప్ కంట్రీగా ఉన్నది మనకి డెన్మార్క్. సో డెన్మార్క్ టాప్ కంట్రీగా ఉంది. లీస్ట్ కంట్రీగా ఇండియా ఉండడం జరిగింది. ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇది సివియర్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ గాబట్టి ఇండియా వైస్‌గా మేబీ అలా దగ్గరలో క్వెషన్ అడిగుండొచ్చు. లేదా దీన్ని బేస్ చేసుకొని సెకండ్ షిఫ్ట్‌లో అడిగారు కాబట్టి జూన్ మంత్‌కి సంబంధించిన కొన్ని ఇండెక్సెస్ మనకి ఆల్రెడీ తెలిసుండాలి. ఒకటేంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌ని రిలీజ్ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌ని రిలీజ్ చేసింది. ఆహార భద్రతకు సంబంధించిన సూచిక. దీంట్లో రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించిన సూచికని రిలీజ్ చేసింది. రాష్ట్రాలలోనేమో స్టేట్స్‌లో తమిళనాడు టాప్‌లో ఉంది. యూనియన్ టెరిటరీస్‌లోనేమో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది టాప్‌లో ఉండడం జరిగింది. సో, ఇది క్వెషన్ నేరుగా అడగొచ్చు. లేదా రీసెంట్‌గా ఈ కరెంట్ అఫైర్ అనేది వార్తల్లో నిలిచింది ఈ స్టేట్‌మెంట్. ఈ ఇండెక్స్‌ని రిలీజ్ చేసింది ఎవరు అని అడగొచ్చు. ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఎవరైతే మన్సుఖ్ మాండవ్య ఉన్నారో ఆయన ఈ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా జూన్ మంత్‌లో ఈ ఇండెక్స్‌ని రిలీజ్ చేశారు. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆహారానికి సంబంధించిన సూచిక ఇది. సో, దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 101గా ఉంది. ఈ క్వెషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్. ఎందుకంటే 2021లో ఏ కంట్రీ ఎమర్జెన్సీని, ఫుడ్ ఎమర్జెన్సీని లేదా హంగర్ ఎమర్జెన్సీని విధించింది అంటే శ్రీలంక. సో, శ్రీలంక ఆ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. నేరుగా ఆ క్వెషన్ అడగొచ్చు లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఒకసారి శ్రీలంక యొక్క ర్యాంక్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఇండియా యొక్క ర్యాంక్ 101. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఇది ఏషియాకి సంబంధించిన ఒక సంస్థ రిలీజ్ చేసింది. దాంట్లో టాప్‌లో ఉన్నది కేరళ. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో టాప్‌లో ఉన్నది కేరళ. నెక్స్ట్ వన్ వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్‌లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 37థ్‌గా ఉంది. నెక్స్ట్ ఒక సంస్థ ఇచ్చిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటాబేస్ ప్రకారం ఫారినర్స్‌కి ఇండియాలో మోస్ట్ కాస్ట్‌లియెస్ట్ సిటీస్ ఏవి అంటే ముంబై, ఢిల్లీ. సో, ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి అత్యంత ఖరీదైన జీవించే నగరాలుగా ఇండియాలో ఏవున్నాయంటే ముంబై, ఢిల్లీ ఉన్నాయి యాస్ పర్ ద డేటా. ఇవన్నీ జూన్ మంత్‌కి సంబంధించినవే. ఆల్‌మోస్ట్ మీకు ఇందులో డేటాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 క్వెషన్స్‌కి, ఈ 3 క్వెషన్స్‌కి కూడా. కేవలం స్టేట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 101 ఒకటి, వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ 37 ఒకటి. ఈ రెండిటినే ర్యాంక్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇది జూన్ మంత్‌లో స్పెసిఫిక్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇండెక్సెస్. సో, జూన్ మంత్‌తో పాటుగా ఒక్కసారి 2021లో ఉన్న కొన్ని ఇండెక్సెస్‌ని చూడండి. సో, ఎందుకంటే లాస్ట్ షిఫ్ట్, నిన్న షిఫ్ట్‌లో మనకి వరల్డ్‌కి సంబంధించిన ఇండెక్సెస్‌ని అడగడం జరిగింది. మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లాంటి ర్యాంక్స్‌ని అడిగి ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆర్టికల్ రిలేటెడ్ క్వెషన్. కొంతమంది స్టూడెంట్స్ ఆర్టికల్ 79 అని చెప్పారు. కొంతమంది ఆర్టికల్ 55 అని చెప్పారు. కొంతమంది ఆర్టికల్ 63 అని చెప్పారు. సో, అందుకే అందరూ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఆర్టికల్స్ అన్నిటిని ఇక్కడ మెన్షన్ చేశానో ఒక్కొక్క ఆర్టికల్‌ని కూడా ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 79 వచ్చేటప్పటికి ఏంటంటే యూనియన్‌కి సంబంధించి ఒక పార్లమెంట్ అనేది ఉండాలి. అది ప్రెసిడెంట్‌ని యాస్ వెల్ యాస్ 2 హౌసెస్‌ని అంటే లోక్‌సభని, రాజ్యసభని కలిగి ఉండాలని చెప్తుంది. ఎస్పెషల్లీ పార్లమెంట్ డెఫినిషన్ ఇది తీసుకొస్తుంది. యూనియన్ ఒక పార్లమెంట్‌ని కలిగి ఉండాలి. దాంట్లో ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఆయన కింద 2 హౌసెస్ లోక్‌సభ అండ్ రాజ్యసభ అనేవి ఉండాలని చెప్తుంది. అలాగే కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభకి సంబంధించి ఇందులో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కి సంబంధించిన కంపోజిషన్ అనేది ఈ ఆర్టికల్ 80లో పొందుపరచబడింది. ఆర్టికల్ 81లోనేమో ఈ నియోజకవర్గాలకి సంబంధించింది లేదా లోక్‌సభ సభ్యులకి సంబంధించింది. సో, అదంతా కూడా ఆర్టికల్ 81లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ ఏదైతే ఉందో మనకి ఏమంటారు భారత రాష్ట్రపతికి సంబంధించి అది ఆర్టికల్ 55లో మనకి ఇవ్వడం జరిగింది. సో, ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నూతనంగా మనకి ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెసిడెంట్‌గా ఎంపిక కావడం జరిగింది. సో, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ద్రౌపది ముర్ము నేమ్ అనేది ఇంపార్టెంటే మన భారత రాష్ట్రపతి ప్రెజెంట్ అండ్ యాస్ వెల్ యాస్ ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 55 ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో, అంతవరకు అడగలేకపోవచ్చు గానీ ఆర్టికల్ లేదా ఆమె నేమ్‌ని అడగొచ్చు. లేదా 15థ్ ప్రెసిడెంటా, 14థ్ ప్రెసిడెంటా ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 63 దేర్ షుడ్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో, ఉపరాష్ట్రపతి ఉండాలి అని చెప్పేది మనకి ఆర్టికల్ 63లో చెప్పబడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇదంతా కూడా
పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో, స్టూడెంట్స్ ఇచ్చిన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే, అంటే ఇవే క్వెషన్స్ అని నేను చెప్పట్లేదు. స్టూడెంట్స్ ఇచ్చిన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ ఈ రోజు మార్నింగ్ వరకు ఉన్న షిఫ్ట్‌లో మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇక్కడి నుంచే క్వెషన్స్ వచ్చాయి. అది ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, 86థ్ అమెండ్మెంట్ ఇంకేమంటారు ఆర్టికల్ 14 ఈ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చాయి. దాని తర్వాత ఈ షిఫ్ట్‌లో మళ్ళీ యూనియన్ నుంచి వచ్చాయి. సో, నెక్స్ట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మనం కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? ఏ ఆర్టికల్ ద్వారా 76, 148 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, 146 నెక్స్ట్ వచ్చేటప్పటికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో, ఇలాంటి 148 76 అండ్ యాస్ వెల్ యాస్ 148. సో, ఒకసారి చూసుకోండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టికల్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పంచాయతీ రాజ్ కి సంబంధించిన ఆర్టికల్స్ అడగచ్చు. ఇంటర్ స్టేట్ డిస్ప్యూటరీస్ ఉంటాయి చూడండి, అంతర్రాష్ట్ర వివాదాలకి సంబంధించి ఏ ఆర్టికల్ ఉందని అడగచ్చు. సో, ఇవి కాకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మేబీ అలాంటి క్వశ్చన్స్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఒక్కసారి ఆ ఆర్టికల్స్ ని రివైజ్ చేయండి, జస్ట్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్గోబింద్ ఖురానా రిలేటెడ్ క్వశ్చన్. హర్గోబింద్ ఖురానా వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ శాస్త్రవేత్తగా చెప్పొచ్చు. ఆయనకి జెనోకోడ్ కి సంబంధించి రీసెర్చ్ చేసిన దాంట్లో, కృషి చేసిన దాంట్లో 1968లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మేబీ హర్గోబింద్ ఖురానా గారికి 1968లో వచ్చిన ప్రైజ్ ఏంటని అడగచ్చు, లేదా నోబెల్ ప్రైజ్ ఆయనకి ఏ ఇయర్‌లో వచ్చిందని అడగచ్చు, లేదా 1968లో ఏ ఇండియన్ శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ అనేది జెనోకోడ్ ఏదైతే ఉందో జెన్‌కోడ్ అనేది సో, దాంట్లో కృషి చేసినందుకు వచ్చింది అని అడగచ్చు. దట్ ఈస్ హర్గోబింద్ ఖురానా. క్వెషన్ మాత్రం ఈయన రిలేటెడ్ కి సంబంధించింది. అంటే నెక్స్ట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ క్వెషన్స్ నోబెల్ ప్రైజెస్ ఇన్ 2022కి 21కి సంబంధించి క్వెషన్స్ అడగచ్చు. లేదా అమర్త్య సేన్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హర్గోబింద్ గారి లాగే. సో, ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఎకనామిస్ట్ గా చెప్పొచ్చు. ఆయనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది 1998లో. 1998లో అమర్త్య సేన్ గారికి కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అదే తరహాలో క్వెషన్స్ రిపీట్ అయితే అలా అవ్వచ్చు. లేదా డైరెక్ట్ సీదా కరెంట్ అఫైర్స్ నుంచి క్వెషన్స్ వస్తే 2021, 22కి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ ని అడిగే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఫస్ట్ సైన్స్ కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మెడికల్ ఫీల్డ్ లో గానీ, మెడిసిన్ రంగంలో గానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి గానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్ విభాగంలో గానీ వీళ్ళకి ఈ 3 ఫీల్డ్స్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ విభాగాలు నెక్స్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్ నోబెల్ ప్రైజ్ కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, అలా చదివితే ఏమవుతుందంటే మేబీ అవి రాకపోయినా ఆప్షన్స్ లో మీకు నేమ్స్ తెలుస్తాయి కాబట్టి అట్లీస్ట్ క్వెషన్ ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ వన్ చూద్దాం. నీతి ఆయోగ్ రిలేటెడ్ క్వెషన్. ఒక క్వెషన్ వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ రిలేటెడ్ గా వచ్చిందంట. సో, అది ఏంటి అనేది జనరల్ గా స్టూడెంట్ చెప్పలేకపోయారు. మేబీ నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని వచ్చుండొచ్చు 2015లో. నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేసిందని వచ్చుండొచ్చు ప్లానింగ్ కమిషన్ ని. లేదా నీతి ఆయోగ్ సిఇఓగా ప్రస్తుతం మనకి పరమేశ్వరన్ అయ్యర్ ఉన్నారు. ఎందుకంటే ఇది వరకు అమితాబ్ కాంత్ ఉన్నారు, ఆయనని రీసెంట్ గా రీప్లేస్ చేశారు పరమేశ్వరన్ అయ్యర్. జూన్, జులైలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆ క్వెషన్ ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ కరెంట్ అఫైర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. లేదు అంటారా నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ని ఇండియా ఇన్నోవేషన్ సూచిక అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఇండియాలో అంటే నీతి ఆయోగ్. జూన్ మంత్ లోనే ఈ కరెంట్ అఫైర్ ఉంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 1 మంత్ కి ముందర నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ కి సంబంధించిన సూచికని రిలీజ్ చేసింది. దాంట్లో టాప్ గా వచ్చిన స్టేట్ ఏది అంటే కర్ణాటక. సో, కర్ణాటక అనేది టాప్ స్టేట్ గా నిలిచింది. సో, షిఫ్ట్స్ చేంజ్ అయ్యే కొద్దీ క్వెషన్ ప్యాటర్న్ కూడా అక్కడక్కడ చేంజ్ అవ్వచ్చు. మోడరేట్ టు ఈజీ ఉండొచ్చు, మోడరేట్ టు డిఫికల్ట్ ఉండొచ్చు. ఈజీ ఉన్నప్పుడు ఏమని అడగచ్చు అంటే మేబీ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా అడగచ్చు బసవరాజ్ బొమ్మాయిని కానీ, లేదా గవర్నర్ ఎవరైతే ఉన్నారో తవార్ చంద్ గెహ్లాట్ కానీ. సో, అలాంటి క్వెషన్స్ ఈజీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సీఎం గవర్నర్స్ ని కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో, జనరల్ గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనే అడిగారు. ప్రస్తుతం ఆయన శ్రీ రాజీవ్ కుమార్ గారు. ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నది రాజీవ్ కుమార్ గారు. అదే పాలిటీ పరంగా చూస్తే మేబీ ఆర్టికల్ రిలేటెడ్ గా అడిగితే ఆర్టికల్ 324 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 324, 325, 326 ఈ 3 ఆర్టికల్స్ కూడా భారతదేశంలోని ఎన్నికలకి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. 324, 325, 326 ఆర్టికల్స్ ఆర్ ఎస్పెషల్లీ అండ్ గివెన్ డీటెయిల్స్
about that election procedure and election rules or election related concept in Indian constitution గా చెప్పొచ్చు. సో దాన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటారు సుకుమార్ సేన్ గారు అని చెప్పేసి. కానీ అది అడిగే స్కోప్ ఉండకపోవచ్చు. మేబీ క్వెషన్స్ అప్పుడప్పుడు క్రాస్ అయితే గనక ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎన్నో ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు 25th లేదా ఎలక్షన్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? భారతదేశంలో ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు అపాయింట్ చేస్తారని అడగొచ్చు. భారత రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్వెషన్స్ ఒకసారి చూడండి. ఇది కాకుండా ఇప్పుడిప్పుడే కొన్ని చేంజెస్ చూస్తా ఉన్నాం. అండ్ రీసెంట్ గా మనకు ఒక స్టూడెంట్ చెప్పడం జరిగింది. 2021 లో ఒక కరెంట్ అఫైర్ ఉంది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కింద చేంజ్ చేశారంట. సో ఆ కరెంట్ అఫైర్ అందరికీ తెలుసు జనరల్ గా. అయితే ఆ క్వశ్చన్ ఎలా అడిగారంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కింద 2021 లో ఏ మంత్ లో చేంజ్ చేశారండి? ఆగస్ట్ మంత్ లో. ఎందుకంటే ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్డే అండ్ స్పోర్ట్స్ డే కూడా ఆగస్ట్ 29th వస్తుంది. సో దాని సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021 లో అనౌన్స్ చేయడం జరిగింది. సో నేను ఇది ఇక్కడ ఎందుకు చెప్పానంటే భారతదేశంలో ఇది వరకు మనకి ఒకే ఒక ఎన్నికల అధికారి ఉండేవాళ్ళు, సింగిల్ బాడీ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ఈయన కింద ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ వచ్చారు. అంటే ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన కింద ఇద్దరు ఎన్నికల అధికారులు ఉండడం జరుగుతుంది. అయితే ఈ బాడీ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే మనకి సింగిల్ మెంబర్ బాడీ నుంచి మల్టీ మెంబర్ బాడీ కింద ఎలక్షన్ కమిషన్ ఏ సంవత్సరంలో మనకి క్రియేట్ అయ్యింది? ఈ ఈజీ క్వశ్చన్స్ కాదు, డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఈ జోనల్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఇలా కూడా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, Ram Mohan Rai was an Indian reformer and who was one of the founders of the Brahma Sabha in. సో ఇది మనం గెస్ చేసింది. క్వశ్చన్ ఫ్లిప్ అవడం అంటాం కదా. సో జనరల్ గా మనకి బ్రహ్మసభ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎస్టాబ్లిష్ చేశారని తెలుసు. బట్ ఇయర్ అడిగారు 1828 మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికోసం స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయి. లైక్ ఆర్య సమాజ్ కానీ, థియోసోఫికల్ సొసైటీ కానీ, అలీగర్ ఉద్యమం కానీ, వహాబీ మూవ్మెంట్ కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటది గోపాలకృష్ణ గోఖలే గారు స్టార్ట్ చేశారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, భారతీయ బ్రహ్మో సమాజ్, ఇలా చాలా ఉన్నాయి. కేవలం ఆ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో 1828, 1829 ఇవి చాలా ఇంపార్టెంట్. 1828 బ్రహ్మ సమాజ్ సతీ యాక్ట్ 1829 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇయర్స్ గుర్తుంటాయి. మిగతా వాటి ఇయర్స్ చదవద్దు. సో మిగతా వాటికి జస్ట్ ఆ పర్సన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారనేది చదవండి, అవి సరిపోతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, కాస్టిక్ సోడా ఫార్ములా సోడియం హైడ్రాక్సైడ్. ఇందాకలే మనం చెప్పుకున్నాం, మనం సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా అంటారు, సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అంటారు, కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ అంటారు, బ్లూ విట్రైల్ ఏదైతే ఉందో కాపర్ సల్ఫేట్ CuSO4 అంటారు, గ్రీన్ కి అయితే ఫెర్రస్ సల్ఫేట్ అంటారు, వైట్ కి అయితే జింక్ సల్ఫేట్ అని చెప్పేసి పిలుస్తారు. క్లోరోపిక్రిక్ అనే దాన్ని మనకి దేనికోసం టియర్ గ్యాస్ నామానికి యూజ్ చేయడం జరుగుతుంది, నేమ్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. లేకపోతే డ్రై ఐస్ అని చెప్పేసి కార్బన్ డైఆక్సైడ్ ని పిలుస్తారు. కాల్షియం ఆక్సైడ్ CO ని క్విక్ లైమ్ అని పిలుస్తారు. క్విక్ లైమ్ డిఫరెంట్, స్లాక్ లైమ్ డిఫరెంట్. ఆ రెండు కూడా చూసుకోండి. క్విక్ లైమ్ కి అయితేనే CO అని చెప్పేసి ఏదైతే కాల్షియం ఆక్సైడ్ ఉందో సో అట్లా క్విక్ లైమ్ కి పిలవడం జరుగుతుంది. ఇవి కొన్ని మీరు చూసుకోవాల్సినవి. నేను ఫస్ట్ షిఫ్ట్ లో ఒకటి మిస్టేక్ చెప్పడం జరిగింది. కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ వచ్చేటప్పటికి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గా ఉంది. కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి జిప్సమ్ గా ఉంది. ఇది ఒక్కటి సరి చేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ షిఫ్ట్ లో చెప్పినప్పుడు మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు ఇది ఒక్కటి జస్ట్ నేను మిస్ మ్యాచ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి కాల్షియం సల్ఫైడ్ డీహైడ్రేట్, ఇది వచ్చేటప్పటికి జిప్సమ్ కి, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి. హెమీహైడ్రేట్, డీహైడ్రేట్. ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నీలం సంజీవ్ రెడ్డి 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు, 6వ రాష్ట్రపతి. అయితే ఏకగ్రీవంగా భారతదేశంలో ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి అడిగారు. యునానిమస్ గా ఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారు. సో భారత రాష్ట్రపతి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నారు. భారత రాష్ట్రపతికి సంబంధించిన కాన్సెప్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్ కరెంట్ అఫైర్ లో ఉంది కాబట్టి మనం అనుకున్నట్టు నేరుగా ద్రౌపది ముర్ము గారిని అడగచ్చు, లేదా రామ్నాథ్ కోవింద్ గారిని కూడా అడగచ్చు. రెండవ దళిత ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ అయిన ఎన్నిక కావడం భారతదేశంలో. అంతకు ముందర న్యాయవాదిగా కూడా వర్క్ చేశారు. బీహార్ గవర్నర్‌గా వర్క్ చేశారు. వీటికి సంబంధించి కూడా అడగొచ్చు. రాజ్యసభ సభ్యునిగా కూడా మనకి రామ్‌నాథ్ కోవింద్ గారు వర్క్ చేశారు. లేదా ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎవరు వర్క్ చేశారంటే ప్రతిభా పాటిల్ గారు. లేదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పొచ్చు. తొలి ఉపరాష్ట్రపతిగా చేసి నెక్స్ట్ రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ఎవరు? ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. లేదా అత్యంత తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి లేదా ఫస్ట్ ముస్లిం రాష్ట్రపతి ఎవరు అంటే మనకి జాకీర్ హుస్సేన్ గారుగా చెప్పొచ్చు. సెకండ్ ముస్లిం ప్రెసిడెంట్‌గా మనకి ఫక్రుద్దీన్ అలీ గారిని చెప్పడం జరుగుతది. ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్‌గా జ్ఞాని జైల్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి క్వెషన్స్‌ని మనకి డిఫరెంట్ మోడ్‌లో అడగొచ్చు. అంటే ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడగకుండా ఇలాంటి క్వెషన్స్‌ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. దాని తర్వాత భారత రాష్ట్రపతిగా ఆయన వర్క్ చేయడం జరిగింది. అది నీలం సంజీవ రెడ్డి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ గురించి అడగొచ్చు. లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పార్డన్ అంటే మనకి క్షమాభిక్ష పెట్టే అధికారం డెత్ టు సెంటెన్స్ అనే దానికి ఉరిశిక్షకి క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకుంది. ఆ పార్డనింగ్ పవర్ అనేది. అది మినహాయించి మిగతా ఏవైతే మనకి ఉన్నాయో అవన్నీ కూడా గవర్నర్‌కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ కొన్ని మినహాయింపులు తప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ఆర్టికల్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అంటే సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 143 ప్రకారం సలహాలను ఇవ్వడం జరుగుతది. ఆర్టికల్ 126 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెంపరరీ యాక్ట్ లేదా ఆర్డినెన్స్‌ని విధించే హక్కు ఆయనకు ఉండడం జరుగుతది. ఆర్టికల్ 108 ప్రకారం ఆయనకి ఎలాంటి అధికారం ఉంటదంటే జాయింట్ సిట్టింగ్‌ని కండక్ట్ చేసే అధికారం. ఉభయ సభల సమావేశాన్ని హాజరుపరిచే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 108 కింద ఉండడం జరుగుతది. సో ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేటప్పటికి స్లేకిల్ లైమ్ ఫార్ములా ఆల్రెడీ నేను చెప్పాను. క్విక్ లైమ్ కి అయితే కాల్షియం ఆక్సైడ్ అని, స్లేకిల్ లైమ్ కి అయితే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఆల్రెడీ ఫార్ములాస్ మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సత్యశోధక సమాజ్ ఫౌండెడ్ బై ఫస్ట్ షిఫ్ట్ లో చెప్పాను నేను. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ చెప్పినప్పుడు జ్యోతిబా పూలే మనకి సత్యశోధక సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ భారతీయ బ్రహ్మ సమాజ్ వచ్చేటప్పటికి కేశవ్ చంద్ర సేన్ అనే ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఫస్ట్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ ఇండియా మనకి మధ్యప్రదేశ్లోని ఏదైతే కాంద్వా డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బయోమాస్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇండియాలో జోర్హత్ అనే ప్రదేశంలో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రదేశం వచ్చేటప్పటికి అస్సాంలో లొకేట్ అయి ఉంది. అండ్ ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది 2021లో. అదే టైంలో మనకి మథురాలో, యూపీలోని మథురా ఏరియాలో ఇంకొక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ మథురాలోది, జోర్హత్ అస్సాంలోది కూడా మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో సో అదే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఇండియాలో ఫస్ట్ది, ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్ లోకి వచ్చింది. వీటి తరహాలోనే బయోమాస్ కి సంబంధించిన హైడ్రోజన్ ప్లాంట్ కూడా. సో దీనిని మధ్యప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో బయోమాస్ కి సంబంధించేమో మీథేన్ అనే ఆన్సర్ రిలేటెడ్, అంటే బయోమాస్ లో మెయిన్ ప్రొడక్ట్ గా మీథేన్ ఉంటది అని చెప్పేసి షిఫ్ట్ 1 లో చూసాం. నేను అదే ఫ్లిప్ క్వశ్చన్స్ అని చెప్పాను. అంటే డైరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ 2 అడుగుతున్నారు. ఆ రెండింటిని ఒకే షిఫ్ట్ లో అడుగుతున్నారు లేదా డిఫరెంట్ షిఫ్ట్స్ లో అదే రోజు అడగడం జరుగుతుంది. అలాంటిది ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫార్ములా అడుగుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫార్ములా వచ్చేటప్పటికి కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్. అండ్ నెక్స్ట్ వన్ జిప్సమ్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్. యాక్చువల్గా ఇది ఏంటంటే రెండు ఇక్కడ ఇచ్చాం, రెండిట్లో ఒకటి ఇచ్చి ఉండాలి, రెండు మెన్షన్ చేసాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇది ఇచ్చారని చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ అది ఇచ్చారని చెప్పారు. సో ఇద్దరిని కన్సిడర్ చేయాలి, షోర్ ఉండదు, మనకి మాక్సిమం తీసుకుంటాం కాబట్టి. సో అందుకని ఈ 2 క్వశ్చన్స్ ని మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ పురా ఫుల్ ఫామ్ ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమిటైటెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమిటైటెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది మనకి పురా యొక్క ఫుల్ ఫామ్ గా ఉంది. సో దానికి సంబంధించింది ఫస్ట్ షిఫ్ట్ లో ఈసీజీ అడిగారు, ఇప్పుడు దీన్ని అడిగారు. అండ్ నెక్స్ట్ త్రిపుర చీఫ్ మినిస్టర్ మానిక్ షా, ఈయన న్యూస్ లో ఉన్నారు కరెంట్ అఫైర్స్ లో. నూతన చీఫ్ మినిస్టర్ గా ఎంపికయ్యారు రీసెంట్ గా మానిక్ షా త్రిపుర చీఫ్ మినిస్టర్ గా. అలాగే గవర్నర్ వచ్చేటప్పటికి సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఎవరైతే ఉన్నారో సో ఆయన గవర్నర్ గా ఉన్నారు. నేను ఇందాకలే చెప్పాను మీకు, మోస్ట్లీ గవర్నర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మాక్సిమం ఆర్ఆర్బి, ఆర్ఆర్జీ లాంటి ఎగ్జామ్స్ లో గవర్నర్ ని ఏదో ఒక షిఫ్ట్ లో టచ్ చేసే అవకాశం ఉంది.
కనీసం కేవలం కొంతమంది గవర్నర్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎయిదర్ ఎక్కువ నార్త్ ఈస్ట్ గవర్నర్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి మీకు ఫ్రీక్వెంట్‌గా గుర్తుండవు. అక్కడున్న వాళ్ళు. మిగతా సౌత్ ఇండియాలో ఉన్న గవర్నర్స్ అందరూ మీకు గుర్తుంటారు. ఓన్లీ నార్త్ ఈస్ట్ ఒక్కటే మీరు డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు కాబట్టి అదొకసారి రివైజ్ చేయండి. గవర్నర్స్, సీఎం చాలా ఇంపార్టెంట్. సీఎంస్, గవర్నర్స్ ఇద్దరు నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి చాలా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్‌ని త్వరగా గుర్తుపెట్టుకోవడం కష్టం. సౌత్ ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు తెలుసు. నార్త్ ఇండియా ఆల్‌మోస్ట్ తెలుసు. సెంట్రల్ ఇండియా కూడా తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్‌గా ఉంది. సో కాబట్టి దీనికి రిలేటెడ్‌గా ఎలాంటివి అడగొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ కాటన్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా, వీట్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా. ఈ జోనర్‌లో క్వెషన్ ఎళ్ళొచ్చు. లేదు దీనికి డిఫరెంట్‌గా అంటే భారతదేశంలో మనకి షుగర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది? లక్నో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అలాంటిది అడగొచ్చు. లేదా భారతదేశంలో టొబాకో రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్‌లో లొకేట్ అయ్యి ఉంది. లేకపోతే భారతదేశంలో రైస్‌కి సంబంధించిన రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది? కటాక్ ఒడిస్సాలో ఉంది. సో, ఒకటి ఇన్‌స్టిట్యూట్స్‌నైనా అడగొచ్చు క్రాస్‌లో లేదా డైరెక్ట్‌గా మనకి ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌నైనా అడగొచ్చు. మీకు ఆల్రెడీ ఇలాంటివి కటాక్ ఒకటి, నెక్స్ట్ ఒకటి వచ్చేటప్పటికి లక్నో, టొబాకో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్. సో, ఇవి మీకు తెలిసుంటాయి. వైరాలజీకి సంబంధించి మహారాష్ట్ర. సో, ఇవి కొన్ని మీకు తెలిసి ఉంటే ఆల్‌మోస్ట్ మీరు నెక్స్ట్ ఈ జోనర్ క్వెషన్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ మీనాక్షి టెంపుల్ లొకేటెడ్? తమిళనాడు. సో, షిఫ్ట్స్‌లో ఇదే ఫస్ట్ టైమ్ మనం టెంపుల్ చూడడం. అండ్ ఇది వరకు మనకి బృహదీశ్వర ఆలయం ఎక్కడుందని, సోమనాథేశ్వర ఆలయం గుజరాత్‌లో లొకేట్ అయ్యి ఉందని, లేకపోతే కైలాసనాథ టెంపుల్ మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ తమిళనాడులో కూడా లొకేట్ అయ్యి ఉంది. సో, ఇలాంటి క్వెషన్స్‌ని ఇవ్వడం జరిగింది. సింపుల్‌గా ఇచ్చారు. మీనాక్షి టెంపుల్ అనేది తమిళనాడులో లొకేట్ అయింది. నెక్స్ట్ మేబీ ఏ కింగ్ కట్టించారని అడగొచ్చు డిఫికల్టీ పెరిగితే. లేదు అందులో ఉన్న లార్డ్ పేరు అడగొచ్చు. ఇప్పుడు కోణార్క్ దేవాలయం ఉంది. అందులో ఉన్న దేవుడి పేరుని అడగొచ్చు. సూర్యదేవుడు, సూర్య భగవానుడు అని చెప్పి. సో, ఇట్లాంటి కొన్ని క్వెషన్స్‌ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిదర్ గాడ్ రిలేటెడ్‌గా అడగొచ్చు, లేదా స్టేట్ అడగొచ్చు, లేదా ఎస్టాబ్లిష్ చేసిన కింగ్‌ని అడగొచ్చు. 3 కూడా చాలా ఇంపార్టెంట్. మీకంత టైం లేదు కాబట్టి జస్ట్ టెంపుల్స్ ఇస్తే ఆన్సర్‌ని టచ్ చేయండి. బృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఆదిత్యనాథ టెంపుల్ తమిళనాడులోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే మీనాక్షి టెంపుల్ అది కూడా తమిళనాడులోనే ఉంది. నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, శబరిమలై టెంపుల్ ఆ 2 కేరళలో ఉన్నాయి. అండ్ కైలాసనాథ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్రలోని ఎల్లోరా ఏరియాలో లొకేట్ అయ్యింది. పట్టాడకల్ టెంపుల్స్ గాని, హంపి టెంపుల్స్ గాని ఈ 2 కూడా మనకి కర్ణాటకలో లొకేట్ అయ్యి ఉన్నాయి. సోమనాథేశ్వర టెంపుల్ వచ్చేటప్పటికి మనకి గుజరాత్‌లో లొకేట్ అయ్యింది. తానేశ్వర టెంపుల్ వచ్చేటప్పటికి హర్యానాలో లొకేట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ దిల్వారా టెంపుల్, జైన్ టెంపుల్ అంటాం కదా! సో, అదొచ్చేటప్పటికి మనకి రాజస్థాన్‌లో లొకేట్ అయింది. అలాంటి జైన్ టెంపులే శ్రావణబెల్గుల కర్ణాటకలో గోమటేశ్వర స్టాట్యూతో ఉంది. అలాంటి జైన్ టెంపులే ఒకటి బీహార్‌లో కూడా లొకేట్ అయింది. భారతదేశంలో జైన్ టెంపుల్స్ మోర్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్‌గా కర్ణాటక, బీహార్ అండ్ యాస్ వెల్ యాస్ రాజస్థాన్‌లో ఇంపార్టెంట్ ప్రదేశాల్లో లొకేట్ అయ్యి ఉన్నాయి. సో, ఇవి కొన్ని చూసుకోవాల్సి ఉంటది. అలాగే అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్‌గా ఒక టెంపుల్ ఉంది. కామాఖ్యత టెంపుల్ లాంటిది. ఒక్కసారి ఆ నేమ్ చూసుకోండి. అస్సాం ఆ టెంపుల్‌ని ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా అడగడం జరిగింది చాలా ఎగ్జామ్స్‌లో. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ రిలేటెడ్ టు అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. సో, అధికార భాషలకి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి క్వెషన్ ఇచ్చారంట. మేబీ టోటల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అని అడిగితే మీరు ఈజీగా పడతారు. 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. 8 షెడ్యూల్‌లో మనకి భారతదేశం యొక్క అధికారిక భాషల గురించి పొందుపరచబడ్డాయి. అలా కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అడిగారంటున్నారు. యాక్ట్ అడిగితే మాత్రం ఇయర్ వచ్చేటప్పటికి 1968 జాన్ 18th 1968న ఒక యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. అండ్ ఎస్పెషల్‌గా మనకి కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 343 క్లాస్ 1, ఆర్టికల్ 343 క్లాస్ 2 అని చెప్పేసి ఉన్నాయి. జనరల్‌గా ఏంటంటే హిందీ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ విత్ దేవనాగరి స్క్రిప్ట్. సో, హిందీ అనేది భారతదేశం యొక్క అధికారిక భాష దేవనాగరి లిపితో అని చెప్పేసి ఆర్టికల్ 343 క్లాస్ 1లో మెన్షన్ చేసుంది. అలాంగ్ విత్ హిందీ, ఇంగ్లీష్‌కి కూడా మెన్షన్ చేయడం జరిగింది 343 క్లాస్ 2లో. సో, దాని తర్వాత కొన్ని మార్పులు సంభవించాయి. దాని తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. సో, ఇట్లా ఈ క్రమంలోనే మనకు ఒక యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అని చెప్పేసి జాన్ 18th 1968లో దాన్ని తీసుకొచ్చారు. మేబీ డైరెక్ట్‌గా క్వెషన్ ఇలా అడిగుంటే ఆన్సర్ ఇది పెట్టొచ్చు. హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే 22 అని పెట్టొచ్చు. ఏ షెడ్యూల్‌లో ఉన్నాయంటే 8th షెడ్యూల్ అని చెప్పొచ్చు. లేదా ఏ ఆర్టికల్స్‌కి సంబంధించి అంటే ఈ ఆర్టికల్స్ అని చెప్పేసి మనం పెట్టే అవకాశం ఉంది. సో, ఇది దీనికి సంబంధించింది. నేను ఇందాకలే చెప్పాను మీకు ఒక ఆర్డర్‌లో క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. పాలిటీకి సంబంధించి అయితే మాత్రం ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ దాని తర్వాత పంచాయత్ సిస్టమ్
దాని తర్వాత ఇట్లా అధికారిక భాషలో, దాని తర్వాత మనకి ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఇలా ఒక సిస్టమాటిక్‌గా పాలిటీ క్వెషన్స్ అడుగుతున్నారు. కంప్లీట్ బేసిక్ క్వెషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఓన్స్ సంతోష్ ట్రోఫీ 2021-22 2021-22కి సంబంధించి సంతోష్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. కేరళ గెలుచుకోవడం జరిగింది. సో అది అక్కడ మనకి ఆన్సర్. సో 2021లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ట్రోఫీస్ నేను ఇక్కడ తీసుకొచ్చాను మీకు. ఒకటి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అనేది నేషనల్‌కి సంబంధించి ఒడిస్సాలో జరిగింది. అండ్ షిఫ్ట్ 1లో అది డిస్కస్ చేసాం మనం. దాంతో పాటుగా ఈ జూనియర్ హాకీ మెన్స్ ఛాంపియన్‌షిప్ కూడా ఒడిస్సానే కండక్ట్ చేసింది. సో దాన్ని పక్కన పెడితే ఐస్ హాకీ అనేది కార్గిల్ కండక్ట్ చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కార్గిల్ ఏరియాలో కండక్ట్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి కర్ణాటకలో జరిగాయి. ఖేలో ఇండియా గేమ్స్ 2022 అనేవి మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఖేలో ఇండియా గేమ్స్ 2021లో జరగాల్సినవి ఈ సంవత్సరం హర్యానాలో జరిగాయి. సో అలా కాకుండా ట్రోఫీలో మనకి కేరళ అనేది గెలుచుకోవడం జరిగింది. సంతోష్ ట్రోఫీ అనే దాన్ని. విజయ్ హజారే ట్రోఫీ అనేది ఒకటి జరిగింది. దాంట్లో హిమాచల్ ప్రదేశ్ ఏమో మనకి విన్నర్‌గా, తమిళనాడేమో రన్నర్‌గా ఉండడం జరిగింది. 2021లో బ్లైండ్ పీపుల్ క్రికెట్ మ్యాచ్ అనేది జరిగింది. నేషనల్ బ్లైండ్ పీపుల్ క్రికెట్ మ్యాచ్. దీంట్లో ఏ స్టేట్ గ్రూప్ నెగ్గింది అంటే ఆంధ్రప్రదేశ్ నెగ్గడం జరిగింది. అలాగే రీసెంట్‌గా నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ అనేది స్టార్ట్ అయింది. నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ అనేది మనకి కర్ణాటకలో స్టార్ట్ అవ్వడం జరిగింది. స్పోర్ట్స్‌లో మాత్రం ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే గత 3 షిఫ్ట్స్‌లో మనకిచ్చిన సోర్సెస్, క్వెషన్స్‌లో మాత్రమైతే ఫస్ట్ ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్వెషన్స్‌ని అడగడం జరిగింది. కొంతమంది పీవీ సింధు గారికి సంబంధించిన క్వెషన్స్ అడిగారని చెప్పారు. అండ్ ఆవిడ గతంలో సిల్వర్ మెడల్‌ని గెలుచుకోవడం జరిగింది బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో. దాని గురించి, ఒలింపిక్స్ మెడల్ గురించి అట్లా. అండ్ నెక్స్ట్ అవని లేఖరా గారు ఎవరైతే ఉన్నారో అవని లేఖరా గారు పారా ఒలింపిక్‌లో షూటర్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు రాజస్థాన్‌కి సంబంధించి. అండ్ పద్మ అవార్డ్ గ్రహీత కూడా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఏదైతే ఉందో మనకి రాజస్థాన్‌లో, సో దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వహించారు. సో ఆమె గురించి అడిగారని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రిషబ్ పంత్ ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్‌కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయనకి సంబంధించి అడగడం జరిగింది క్వెషన్. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు ఎవరైతే ఉన్నారో బ్యాడ్మింటన్ స్పెయిన్‌లో ఏదైతే ఛాంపియన్‌షిప్ జరిగిందో దాంట్లో సిల్వర్ పతకాన్ని సాధించడం జరిగింది. సో ఆ క్వెషన్ అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ పంకజ్ అద్వానీ బిలియర్డ్స్‌కి సంబంధించి ఆ క్వెషన్ అడగడం జరిగింది. అంటే పర్టిక్యులర్‌గా ఈ 3 షిఫ్ట్స్‌లో ప్లేయర్స్ గురించి అడిగారు. ఈ షిఫ్ట్ వచ్చేటప్పటికి ట్రోఫీస్ గురించి అడిగారు. సో ఇండియాకి సంబంధించి ఫస్ట్ ప్లేయర్స్, దాని తర్వాత ట్రోఫీస్, దాని తర్వాత ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏమేం గేమ్స్ జరిగాయి అనేవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వరల్డ్‌కి సంబంధించినవి చూడాలి. క్రిస్టియానో రొనాల్డో ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ కింద అవార్డ్‌ని పొందడం జరిగింది. లయనల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పెయిడ్ ప్లేయర్ కింద వరల్డ్‌లో ఆయన మనకి పేరుగాంచారు. లేకపోతే మ్యాక్స్ వెర్‌స్టెపెన్ అస్తమానం మనకి ఫ్రీక్వెంట్‌గా ఫార్ములా 1 రేస్‌లో కనిపిస్తా ఉంటారు. సో ఇలాంటి పర్సన్స్‌ని నెక్స్ట్ కేటగరీలో చూడండి. ఆల్మోస్ట్ మీరు సంవత్సరం కరెంట్ అఫైర్స్‌ని రివైజ్ చేసే కన్నా 10-15 ఏవైతే కేటగరైజ్డ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని చూసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డ్ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? సో శాంతి స్వరూప్ భాట్నాగర్ ఫీల్డ్ అనేది యంగ్ సైంటిస్ట్‌కి ఇవ్వడం జరుగుతది. బిలో 45 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో సో ఆ సైంటిస్ట్‌లు ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి అవార్డ్ ఇవ్వడం జరుగుతది. సో చాలా మందికి ఈ అవార్డ్ ఇస్తారు కాబట్టి జనరల్‌గా ఏ ఫీల్డ్‌కి ఇచ్చారని అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ శాంతి స్వరూప్ భాట్నాగర్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో స్లోగా అవార్డ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి లిటరేచర్‌కి సంబంధించిన అవార్డ్స్ ఏమున్నాయో గుర్తుపెట్టుకోండి జనరల్‌గా. సరస్వతి సమ్మాన్ అవార్డ్ గాని, సో ఇట్లాంటి అవార్డ్స్ ఒకసారి నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్? పాలిటీ కమ్ జీకేలోకి వస్తది. ఎందుకంటే పంచాయతీ రాజ్ సిస్టమ్‌ని తీసుకురావడానికి ఇండియాలో 1957లో మొట్టమొదటిసారిగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనే దాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత అశోక్ మెహతా కమిటీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 1959లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో నాగోర్ అనే ప్రాంతంలో రాజస్థాన్‌లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా మనకి పంచాయతీ అనేది ఫస్ట్ పంచాయతీ ఇన్ ఇండియా స్టార్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ పంచాయతీ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఇది పంచాయతీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్ట్స్, ఆర్టికల్స్ అడగొచ్చు. ఆర్టికల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. 243 రిలేటెడ్ ఆర్టికల్స్ మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్‌కి సంబంధించి ఉంటాయి. ఏ స్కెడ్యూల్‌లో ఉంటాయంటే 9థ్ స్కెడ్యూల్‌లో అవి మెన్షన్ చేయబడి ఉంటాయి. లేదా నెక్స్ట్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అదొచ్చిందంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఇండియాలోకి రావడం జరిగింది. పంచాయతీ డే ఎప్పుడు అని అడిగితే ఏప్రిల్ 24th అనేది మనకి పంచాయత్ డే కింద ఇండియాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఆమోదం పొందడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం రావడం జరిగింది. అది వచ్చిన కొన్ని రోజులకి మనకి పెసా యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చిన సంవత్సరం ఎంత అంటే 1996 1996లో పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ యాక్ట్ పెసా యాక్ట్‌ని తీసుకొచ్చారు. దీన్ని డైరెక్ట్‌గా ఇలానే గుర్తుపెట్టుకోండి. దీంట్లో క్లాజెస్, ప్రొవిజన్స్ ఏం గుర్తుపెట్టుకోవద్దు. అండ్ ఆర్ఆర్‌సీకి ఫుల్ ఆఫ్ బేసిక్స్ ఇలాంటివే ఉంటాయి. కొంచెం కష్టంగా ఉంటే మీకు ఇలాంటివి ఉంటాయి. ఏ రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సిస్టమ్ లేదు అంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం లాంటి వాటిలో లేదు. ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే రాజస్థాన్. ఏ డే పంచాయతీరాజ్ అంటే 24th. పెసా యాక్ట్ ఎప్పుడొచ్చిందంటే 1956లో లేదా పంచాయతీరాజ్‌కి సంబంధించి 1956లో ఏ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది అంటే పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ యాక్ట్. సో, ఇట్లా ఈ క్వెషన్స్‌ని మాత్రమే మీరు సరౌండ్ చేసి మళ్ళీ రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ పాజిటివ్ ఎలిమెంట్. ఆల్కైన్ మెటల్ గ్రూప్ లేదా మనకి గ్రూప్ 1 ఎలిమెంట్‌గా చెప్పుకునే సీజియం ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాన్ పాజిటివ్ ఎలిమెంట్‌గా చెప్తారు. కెమిస్ట్రీ రిలేటెడ్ క్వెషన్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ క్వెషన్ రిలేటెడ్ టు మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎయిదర్ ఏమంటారు యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి గాని, కెమికల్ ఫార్ములాస్ నుంచి గాని, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మీకు మూలకాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో అడగడం జరుగుతుంది. అండ్ త్రిక సిద్ధాంతం మనకి షిఫ్ట్ 1లో త్రిక సిద్ధాంతం లేదా ట్రయడ్ ఎలిమెంట్స్ గురించి అడిగారు. నెక్స్ట్ ఇప్పుడు మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అంటే మూలకాల వర్గీకరణ చేసినప్పుడు మనకి డోబరైనర్ ఫస్ట్ ట్రయడ్ త్రిక సిద్ధాంతాన్ని ఇచ్చారు. దాని తర్వాత న్యూలాండ్ ఒక సిద్ధాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఆక్టేట్ ప్రిన్సిపల్ లాంటిది ఒకటి ఇచ్చారు. దాని తర్వాత మెండలీవ్స్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక పర్టిక్యులర్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేబీ ఈ క్లాసిఫికేషన్‌లో అటామిక్ నంబర్‌ని కొంతమంది మెన్షన్ చేశారు. అంటే పరమాణు భారం గాని, పరమాణు ద్రవ్యరాశి గాని, అటామిక్ నంబర్, అటామిక్ మాస్. సో, వీటి ఆధారంగా ఈ క్లాసిఫికేషన్ జరిగింది. దాని రిలేటెడ్ ఏదైనా క్వెషన్ అడగొచ్చు. కాబట్టి ఒక్కసారి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఆధారంగా జరిగింది, ఎవరెవరు ఏమేం పేర్లు ఇచ్చారు అవి చూసుకొని అండ్ హాలోజన్స్ అంటే ఏంటి, చాల్కోజన్స్ అంటే ఏంటి, నోబెల్ గ్యాస్ 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని నోబెల్ గ్యాస్ లేదా జీరో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పి పిలుస్తారు. సో, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ బాందీపూర్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నేషనల్ పార్క్స్‌కి సంబంధించి అడుగుతున్నారు. సో, టోటల్‌గా మనకి 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అది ఉత్తరాఖండ్‌లో ఉంది. అండ్ రీసెంట్ నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి రైమోనా నేషనల్ పార్క్ అది వచ్చేటప్పటికి అస్సాంలో ఉంది. ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్‌గా చెప్పొచ్చు. ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్‌గా చెప్పొచ్చు. అండ్ పర్టిక్యులర్ స్టేట్ అడిగితే ఇప్పుడు బాందీపూర్ లేకపోతే బన్నేర్ఘట్ ఇలాంటి నాగర్‌హోల్ ఇలాంటి నేషనల్ పార్క్స్ అన్ని కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. లేదా మనకి కేబీఆర్ గాని, మృగవాణి గాని ఇవన్నీ కూడా మనకి లొకేట్ అయి ఉన్నది ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ తెలంగాణ ఏరియా. సో, సంజీవ్‌కి సంబంధించి ఏమంటారు సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంది. సరిస్కా నేషనల్ పార్క్, రణథంబోర్ నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్‌లో లొకేట్ అయ్యి ఉన్నాయి. హెమీస్ నేషనల్ పార్క్ అనేది మనకి ముఖ్యంగా లడాఖ్‌లో లొకేట్ అయ్యి ఉంది. సో, ఇలాంటి క్వెషన్స్‌ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేషనల్ పార్క్స్‌కి కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ ఏరియా. అండ్ అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. సో, ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వెషన్ రిలేటెడ్ టు ద గోస్కార్ డ్యామ్. గోస్కార్ డ్యామ్ అనేది రెగ్యులర్‌గా వచ్చేది కాదండి. జనరల్‌గా అడిగారు. వైన్‌గంగా నది అనేది మహారాష్ట్రలో ఉంది. సో, ఆ నది మీద కట్టిన డ్యామ్ ఇది. సో, వైన్‌గంగాని వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరిగా కూడా చెప్పడం జరుగుతది. సో, ఒక ట్రిబ్యూటరీకి సంబంధించి దాని మీద ఉన్న డ్యామ్‌ని అడిగారు. జనరల్‌గా అయితే మహారాష్ట్రలో జైక్వాడి డ్యామ్ ఏదైతే ఉందో గోదావరి మీద పైథాన్ ప్రాజెక్ట్ లేదా జైక్వాడి డ్యామ్ అంటాం. అది ఇంపార్టెంట్ అని చెప్తాం. బాబ్లీ ప్రాజెక్ట్ అని ఉంది. అది ఇంపార్టెంట్ అని చెప్తాం. సో, మిగతావన్నీ కూడా కృష్ణా రివర్ ట్రిబ్యూటరీస్‌కి సంబంధించి, గోదావరి రివర్ ట్రిబ్యూటరీస్‌కి సంబంధించిన డ్యామ్స్ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. సో, వాటి మీద వచ్చిన క్వెషన్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంటే మీకు ఒకసారి హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఏమంటారు ఉత్తరాఖండ్‌లో లొకేట్ అయ్యి ఉంది. అది బాక్రానంగల్ అది తెలిసినా, లేకపోతే ఐయామ్ సో సారీ తెహ్రీ డ్యామ్ ఇన్ ఉత్తరాఖండ్ హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అది తెలిసినా, లేకపోతే నెక్స్ట్ హిరాకుడ్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అది తెలిసినా, రాకట్ డ్యామ్ ఇన్ ఇండియా నాగార్జున సాగర్ ఇవి తెలిస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ డ్యామ్స్ చూడండి. ఏవైతే మనకి ఏమంటారు
మెట్టూరు డ్యామ్ గాని, లేకపోతే కృష్ణరాజ సాగర్ డ్యామ్ గాని, నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గాని, ఇవి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్ట్స్. ఇవి కూడా చూసిన తర్వాత కొన్ని ట్రిబ్యూటరీస్ మీద ఇలా డ్యామ్స్ కట్టడం జరిగింది. అవి లాస్ట్‌లో ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ క్వెషన్ రిలేటెడ్ టు ద కన్వెన్షన్ రెయిన్‌ఫాల్. మనకి రెయిన్‌ఫాల్స్‌లో రకాలుంటాయి. జనరల్‌గా సైక్లోనిక్ రెయిన్‌ఫాల్ అని, పర్వతాంతర వర్షపాతం, ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్ అని, కన్వెన్షనల్ రెయిన్‌ఫాల్ అని. కన్వెన్షన్ రెయిన్‌ఫాల్ అనేది టెంపరేచర్, ల్యాండ్ అండ్ వాటర్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌గా చెప్పొచ్చు. అంటే జనరల్‌గా ఇందులో వచ్చే జీకే ఏంటంటే మే మంత్‌లో సాధారణంగా హై టెంపరేచర్ ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడతా ఉంటాయి. సో, ఈ మే కాలంలో హైయెస్ట్ టెంపరేచర్‌లో జరిగే కొంత ప్రాసెస్ వల్ల ఏదైతే రెయిన్‌ఫాల్ పడతదో దాన్ని కన్వెక్షన్ రెయిన్‌ఫాల్ అనొచ్చు. ఇది చాలా థియరిటికల్ కాన్సెప్ట్. జస్ట్ జనరల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను. సో, ఎక్కడెక్కడైతే ఇలాంటి వర్షపాతాలు పడతాయో అలాంటి ప్రాంతాల్లో వీటికంటూ ఒక పేరుంది. మామిడి జల్లులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వీటిని పిలవడం జరుగుతది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చెర్రీ బ్లోసమ్స్ అని చెప్పేసి కర్ణాటకలో పిలుస్తారు. చెర్రీ బ్లోసమ్స్‌ని కాఫీ షవర్స్ అని కూడా పిలవడం జరుగుతది. అస్సాంలో వీటిని టీ షవర్స్ లేదా బద్దోలి షవర్స్ అని పిలుస్తారు. క్వెషన్ వచ్చేటప్పటికి మ్యాంగో షవర్స్ రిలేటెడ్ క్వెషన్ వచ్చిందని ఒక స్టూడెంట్ చెప్పారు. కన్వెన్షన్ రెయిన్‌ఫాల్ మీద వచ్చిందని చెప్పి ఒక స్టూడెంట్ చెప్పారు. సో, అందుకే కాన్సెప్ట్ చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మ్యాంగో షవర్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోని వస్తాయి. కాఫీ షవర్స్, చెర్రీ బ్లాసమ్స్ అన్న ఒకటే కర్ణాటకలో వస్తాయి. టీ షవర్స్ లేదా బద్దోలి షవర్స్ అన్న ఒకటే అస్సాం ప్రాంతంలో వస్తది.